వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సుముఖైశ్చగదంతైశ్చ కపిలోగజికర్ణకాః లంబోదరశ్చగిరోగ్నిరాజో వినాయకాः ధూమకేతుగణాధ్యక్షో బాలచంద్రో గజాననः వక్రతుండశుల్పకర్ణ హిరంబస్కందపురోజాः షోడశైతాని నామాని పఠజ్ఞాదపి విద్యారంభే వివాహే చ प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्यविघ्नतस्नुजायते वामाङ्कासत जानकी प्रसृत कोदण्डदण्डं करे चक्रं चोदकरेण बाह्युगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रणेनं भद्राद्रिमूर्तिस्तं केयुरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे एवं बुद्धे परं बुद्ध्वा संस्तुभ्यात्मनमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदं यत्र योगीश्वर कृष्णो यत्र पार्थधनुद्धरा तत्र श्रीविजयोर्भूतिध्रुवा नीतिर्मतिर्मा అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు దీవెనలు. ఇది ఒక శుభప్రదమైనటువంటి సంవత్సరం. ఇది అద్భుతమైనటువంటి ఆరంభాలని, శుభారంభాలని, రాబోయే తరాలకి కొత్త కొత్త ఓకడలతో కూడినటువంటి శుభారంభాలని ఇస్తుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఆరంభమవుతున్నప్పుడు అత్యంత శుభులైనటువంటి బృహస్పతుల వారు వృషభరాశిలో ఉన్నారు. వారి సొంత రాశి అయినటువంటి మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. ఇది చాలా విశేషమైన విషయం, ప్రపంచానికి చాలా మంచిని సూచిస్తున్నది. మనం గత కొద్ది ఏళ్ళగా కరోనా, ఆ తర్వాత మొన్న క్రోధినామ సంవత్సరాన్ని చూసాం. అలా ఫలితాలు కూడా పొందాం. అయితే భారతదేశం కర్మభూమి. చిన్నతనం నుంచి కూడా భారతీయులు సాంప్రదాయాలను పాటిస్తూ, పితృకర్మలను చేస్తూ, దేవాలయాలను దర్శిస్తూ, కార్తీక మాసాది వ్రతాలను పాటిస్తూ, తమకి తమ చుట్టూ ఉన్నవాడికి కూడా క్షేమాన్ని కలగజేస్తూ సాగుతూ ఉన్నారు. అందువలన ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా కూడా మనం మనుగడ, మన అభివృద్ధి ఆగదు. ఈ సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సర నూతన ఉగాది సందర్భంగా అందరికీ కూడా నేను చేసే సూచన ఏమిటంటే, ఈ సంవత్సరానికి రాజు సూర్యభగవానులు అయినారు. ఇవాళ ఆదివారం కాబట్టి ఆదివారం అధిపతి రాజు అవుతారు. గత సంవత్సరానికి అంగారకుల వారు రాజుగా ఉన్నారు. ఎప్పుడూ కూడా ఏదైనా అంశాన్ని పరిశీలించేటప్పుడు ఆ అంశానికి సంబంధించిన విషయాలని క్రోడీకరించి వాటి మీద మన దృష్టిని పెట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది ఫలవంతం అవుతుంది. అయితే జ్యోతిష్శాస్త్ర విషయంలో అది సాధ్యం కాదు. ఇంచేతనంటే జ్యోతిషశాస్త్ర విషయంలో నేను గత 50 ఏళ్ళుగా చేస్తున్న సాధనలో నాకు ప్రత్యక్ష రుజువులతో సహితంగా అవగతమైన విషయాలు ఏంటంటే, ఒక వ్యక్తి వద్ద జ్యోతిషశాస్త్రం ఉండదు. ఆ వ్యక్తి పరిపూర్ణంగా జ్యోతిషశాస్త్రాన్ని భవిష్యత్తుని చెప్పలేడు. ఒక అంగశాస్త్రము, ఒక శకున శాస్త్రము, ఒక స్వప్న శాస్త్రము, ఒక సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్రము, సప్రమాణికము, లేదంటే సాంప్రదాయ బృహత్పరాశర హోరాది శాస్త్రాలు చెప్పినటువంటి సాంప్రదాయ జ్యోతిష్యం, ఇవన్నీ కూడా ఒక చోటకి చేర్చాలి. చేరిస్తే ఒక జాతకం విషయంలో మనకి కొంత అవగాహన ఏర్పడుతుంది. అయితే అది అక్కడితో సరిపోదు. ఏ వ్యక్తి యొక్క జాతకం అయితే మనం చూసామో ఆ వ్యక్తి చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఉంటాయి. చేయవలసిన పనులు చేస్తుంటే కనుక గ్రహాలు అనుకూలించి జీవితం సుభిక్షంగా ఉంటుంది, నిష్కల్యాణ పరిస్థితుల్లో ఉంటుంది. చేయకూడని పనులు చేసినట్టయితే కనుక ఆ జాతకంలో ఉన్న యోగబలం తగ్గిపోయి దురదృష్టాలు ఆవరిస్తూ ఉంటాయి. అంచేత జాతకం ఎప్పుడూ కూడా ఇండికేటివ్ సైన్స్ అంటే ప్రబలంగానూ యోగాలు మాత్రం గండాల రూపంలోనూ, యోగాల రూపంలోనూ ఇచ్చేస్తుంటాయి. చెడ్డగా ఉన్నట్లయితే గండాల రూపంలో కనిపిస్తాయి, మంచిగా ఉన్నట్లయితే కానీ సుయోగం బట్టి రాజయోగాలు పట్టేస్తుంటాయి జాతకాలు. అవి ప్రబలంగా ఉన్నట్లయితే కనుక
అంటే ఉదాహరణకి చేసే పుణ్యాన్ని బట్టే ఉంటుంది, అదంతా కూడా పుణ్యఫలాన్ని బట్టే ఉంటుంది. పుణ్యం పాపం ఉన్నప్పుడే మానవ జన్మ కలుగుతుంది, ఒక జాతకం కూడా వస్తుంది. దాంట్లో శుభగ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి. పాపగ్రహాలు అంటే గ్రహాలే పాపత్వం ఆపాదించకూడదు, మనకి పాపం అన్నమాట. మన జాతకంలో మనకి పాపాన్ని ఇవ్వడానికి ఉన్న గ్రహాలు మన పాప ఫలితాలు అన్నమాట. మనకి పుణ్యాన్ని ఆ పుణ్యఫలాన్ని ఇవ్వడానికి కూడా శుభగ్రహాలు ఉంటాయి, అంతే. అవి గ్రహాలు మాత్రం ఎప్పుడు కూడా పాపగ్రహాలు శుభగ్రహాలు ఉండవు. అలా ఎంచేతంటే గ్రహరూపి జనార్దన అంటే గ్రహరూపి జనార్దన. మీరు బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే అది గ్రహాలన్నీ కూడా మహత్తరమైనటువంటి రాశీభూతాలు, అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి దైవస్వరూపాలు. అటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా మనిషి వేళ కోపంతోనో లేదా కక్షతోనో ఉండి బాధపడడానికి రావు. కాలం రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కాలం రూపంలో మన దగ్గరికి వచ్చి ఆ కాలం ఏమి ఇవ్వాలో అది ఇస్తూ వెళ్తూ ఉంటుంది. వాటినే ఫలితాలు ఉంటాము. శనీశ్వరు వారిని తీసుకున్నట్లయితే మహానుభావులు, ఎంతో గొప్పవారు. ఒక ఉపాధ్యాయునిగా, ఒక తండ్రిగా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా, రక్షకుడిగా అనేక రకాలుగా వారు ఒక అద్భుతమైన శుభగ్రహంగా ఆయన వర్గానికి చెందినటువంటి లగ్నాలకి ఆశీర్వాదం అందజేస్తూ ఉంటారు. గ్రహరూపి జనార్దన అన్నారు. అంటే ఈ గ్రహాలన్నీ కూడా జనార్దని రూపమే. అంటే జనార్దన్ అంటే విష్ణుమూర్తి. జనార్దన్ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రజల యొక్క మేలుని శుభాన్ని కోరేవాడు, వారిని సరైన మార్గంలో నడిపించేవాడు. గ్రహాలు చేసే పనులు కాబట్టి